నాయకులు, మూడు పార్టీల సంబంధించినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. ఇవాళ ఒక చరిత్ర, చీరాల్లో జాబ్ మేళా అనేటువంటి కార్యక్రమాన్ని పెడతాం. ఎక్కువగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో చీరాల కూడా ఒకటి. ఇవాళ ఒక్కరోజే ఈ కార్యక్రమం పెడితే సరిపోదు. భవిష్యత్తులో చాలా సందర్భాల్లో చాలాసార్లు కూడా జాబ్ మేళ లాంటి కార్యక్రమాలు పెట్టాల్సిన అవసరం ఉంది. చీరాల్లో ఎక్కడ చూసినా ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవు కనుక ఇక్కడ తయారైనటువంటి పిల్లలు ఎవరైతే చదువుకున్నారో వీళ్ళందరూ కూడా బయట ప్రాంతానికి పంపించాలంటే ఇక్కడ వేదిక అవసరం వచ్చింది. ఆ సందర్భంగా ఇక్కడ జాబ్ మేళా అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం, దాదాపు 40 సంస్థల పైన ఇక్కడికి రావడం, దాదాపు 3000 మంది పైచులకు వాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ కూడా వాళ్ళ నేమ్స్ నోట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పిలిచి ఒక క్రమ పద్ధతిలో ఇవాళ వాళ్ళకి ఇంటర్వ్యూస్ జరిగితే ఆ ఇంటర్వ్యూల్లో ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇది సరిపోదు. రాబోయే రోజుల్లో 3 సెంటర్స్ని గమనించి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏమీ తెలియనటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ ఏ రంగంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలో వాళ్ళకి నిష్ణాతులు అయ్యే విధంగా వాళ్ళని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా చీరాలకి ఒక ఆర్థికమైనటువంటి రిసోర్సెస్ కూడా వచ్చినట్టు అవుతుంది. మన పిల్లలందరినీ కూడా సక్రమైన దారిలో పెట్టాలన్న సదుద్దేశంతో ఈరోజు చీరాల శాసనసభ సభ్యుడిగా నేను మా కేడర్ మొత్తం కూడా కలిసి ఈరోజు పొద్దున్న నుంచి 2 రోజుల నుంచి కేడర్ మొత్తం కూడా కష్టపడుతున్నారు. అన్ని మా దగ్గర ఉన్నటువంటి అన్ని హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి పనిచేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా మరీ కొన్ని క్యాంపులు కూడా పెడతాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టేసి అందరికీ ఉపాధి దొరికేటట్టుగా ప్రయత్నం చేస్తాం. దీని ద్వారా ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఎదిగితే ఇది చీరాల అభివృద్ధిలో భాగస్వాములు అవ్వడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్.